వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్. వినేష్ ఫోగాట్ స్పోర్ట్స్ను ఫాలో అయ్యే వారికి మనకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. వినేష్ ఫోగాట్ భారత స్టార్ రెజ్లర్. ఇప్పుడు ఈ పేరు యావత్ భారతదేశంలో మారుమోగిపోతోంది. సామాన్యులు సైతం ఈమె గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఒలింపిక్స్లో పథకం సాధించినందుకు కాదు, మెడల్ సాధించే అవకాశానికి అడుగు దూరంలో పోగొట్టుకున్నందుకు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ వరకు చేరిన వినేష్ మ్యాచ్కు ముందు అధిక బరువు ఉందనే కారణంతో ఫైనల్ ఆడకుండానే అనర్హత వేటుపడింది. దీంతో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలన్న ఆమె కళ నెరవేరలేకపోయింది. అయితే ఆ మరుసటి రోజే ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు గుడ్ బై అంటూ ట్వీట్ చేసింది. అసలు వినేష్ ఫోగాట్ పథకాన్ని సాధించే అవకాశాన్ని ఎలా పోగొట్టుకుంది? ఈ విషయం తెలుసుకునే ముందు ఆమె గురించి బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. వినేష్ ఫోగాట్ హర్యానాకు చెందిన రెజ్లర్. ఆమెది రెజ్లర్ల ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచే రెజ్లింగ్ పై ఆసక్తి కనబరిచింది. ఆమెకు కోచింగ్ ఇచ్చింది ఎవరో కాదు, మహావీర్ సింగ్ ఫోగాట్. మీకు గుర్తుండే ఉంటుంది, దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ ఓ రెజ్లర్గా కనిపించాడు. ఆ పాత్ర మరెవరితో కాదో మహావీర్ ఫోగాట్దే. ఈయన వినేష్ ఫోగాట్కు పెదనాన్నవుతాడు. గీతా బబితా ఫోగాట్లు మీకు తెలిసే ఉండుంటుంది. వీళ్ళు వినేష్కు సోదరీమణులవుతారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం రెజ్లింగ్లోనే తమ జీవితాన్ని గడిపేశారు. ఇక వినేష్ తన చిన్న వయసు నుంచే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనటాన్ని ప్రారంభించింది. ఇక 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వినేష్ గోల్డ్ మెడల్ సాధించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 20 ఏళ్లే. అప్పటి నుండి క్రీడా ప్రపంచానికి ఆమె పేరు పరిచయమైంది. 2018, 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది వినేష్. ఇక 2016, 2020లో జరిగిన ఒలింపిక్స్లో అర్హత సాధించినప్పటికీ పథకం సాధించలేకపోయింది. అయితే ఈ ఏడాది ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో మాత్రం ఏకంగా ఫైనల్స్కు చేరుకుంది. దీంతో ఒలింపిక్స్లో ఫైనల్కు చేరుకున్న మొదటి మహిళా రెజ్లర్గా ఆమె చరిత్ర సృష్టించింది. ఇక భారత్కు గోల్డ్ మెడల్ తెస్తుందని అందరూ భావించారు. అయితే సరిగ్గా ఫైనల్కు ముందు రోజు ఆమెపై ఒలింపిక్ రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఇందుకు కారణం నిర్దేశించిన బరువు కంటే ఆమె అధికంగా బరువు కలిగి ఉండటం. 50 కేజీల విభాగంలో ఆడాల్సిన వినేష్ ఫైనల్కు ముందు రోజు ఆమె 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. బరువు తగ్గడానికి ఆమె చేసిన ప్రయత్నాలు అంటూ లేవు. రాత్రంతా నిద్రపోకుండా సైక్లింగ్, జాగింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు చేసినా వినేష్ బరువు తగ్గలేకపోయింది. అంతేకాదు, ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో పాటు ఒంట్లో నుంచి రక్తాన్ని కూడా బయటకు తీశారు. అయినా ఫలితం లేకపోయింది. వినేష్ ఫైనల్స్ నుంచి నిష్క్రమించింది. దీంతో వినేష్తో పాటు దేశ ప్రజలంతా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఫోగాట్ అనారోగ్యానికి గురైంది. డీహైడ్రేషన్ కారణంగా స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆసుపత్రిలో ఉండగానే ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. మీ కళ, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. రెజ్లింగ్కు గుడ్ బై. నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను క్షమించండి అంటూ ఎక్స్ వేదికగా వినేష్ ఫోగాట్ రాసుకొచ్చారు. ఇక వినేష్ ఫోగాట్కు భారత ప్రధానితో సహా దేశంలోని సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. పథకం సాధించకపోయిన నువ్వు ఈ దేశానికి గర్వకారణమని, యువతకి ఒక ఇన్స్పిరేషన్ అని ట్వీట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే కెరీర్కి గుడ్ బై చెప్పటం క్రీడాకారులను నిరాశపరిచినట్టు అవుతుంది. వినేష్ ఫోగాట్ మనోధైర్యంతో తిరిగి రెజ్లింగ్లోకి అడుగుపెట్టాలని మనమంతా కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.